మనం ఇప్పుడు దేవునికి ఒక మంచి ఫ్లవర్ లాగా మనం కనబడాలి. మనలో నుంచి మంచి సువాసన దేవునికి రావాలి. మనల్ని దేవుడు చూసి మన యొక్క సువాసనను ఆఘ్రాణించాలి. మనల్ని చూసి ఆయన మురిసిపోవాలి అంటే ఈ లక్షణాలు ఉండాలి మనకి. ఈ లక్షణాలు మనకు ఉండాలి. సాధువైనట్టు, మృదువైనట్టు, ఇంకా ఏముంది అంటే జడలు అల్లుకోవడం, బంగారు నగలు పెట్టుకోవడం, ఇంకా అక్షయ అలంకారం అంటే ఏంటంటే ఎప్పటికీ పోని అలంకారము అని. అక్షయ పాత్ర అంటే ఏంటి? ఇంకా ఆ పాత్రలో ఎప్పటికీ ఆహారం ఊరుతూ ఉంటుందన్నమాట. అక్షయ పాత్ర అంటారు, ఐడియా ఉందా మీకు? అక్షయ పాత్ర అంటే ఏంటంటే ఇంకా ఆ పాత్రలో ఎప్పుడు ఇంకా తరిగిపోదన్నమాట. అది ఫుడ్ అలాగా తీస్తుంటే మళ్ళీ వస్తుంటుంది, తీస్తుంటే ఇంకా నగలు తీస్తుంటే ఇంకా వస్తుంటుంది. అక్షయ పాత్రలు అనమాట అది. అది ఒక మ్యాజికల్ బౌల్ అనమాట అది. అక్షయ అలంకారము అంటే ఇంకా అది ఇంకా ఎప్పటికీ పోదు మనకి. ఇది అంతరంగ సౌందర్యం. దేవుడు హృదయాన్ని చూస్తాడు. అంతరంగ సౌందర్యంలో సాధువైనట్టు, మృదువైనట్టు ఒక మంచి గుణాలు అనమాట మనలో. మనమేమనుకుంటున్నామంటే అందరికీ మంచిగా కనిపించాలంటే బోళ్ళు బంగారు నగలు పెట్టుకునేటయు, మంచి పట్టు చీరలు కట్టుకునేటయు, మంచి మంచి వస్త్రములు అలంకరించుకునేటయు, ఒక జడ కాదు 100 జడలు వేసుకునేటయు అంటే మనము మన కోసం తయారవుతున్నాం. అది ఇప్పుడు మనం బయట వాళ్ళకి నచ్చాలంటే అవుట్వర్డ్ అపిరియన్స్ చాలా ముఖ్యం. ఒక ఉద్యోగానికి వెళ్ళారనుకోండి, పిచ్చి పిచ్చిగా వెళ్ళి నా గుణమంతా చాలా బాగుందండి చూడండి అంటే అక్కడ నుంచి అవుట్ అంటారు వాళ్ళు. అక్కడ మనుష్యులు బయట అపిరియన్స్ చూస్తారు. బయట పైన ఎలా ఉన్నారు వాళ్ళు, అలంకరణ, పై అలంకరణ చూసేది మనుష్యులు, లోపల అలంకరణ చూసేది దేవుడు.